రాష్ట్రంలో ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే నీటి వనరులు, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. వరి, మొక్కజొన్న పంటలు 5 నుంచి 10% వరకు ఎక్కువగా సాగయ్యాయి. దీంతో రైతులకు యూరియా అవసరం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో యూరియా దొరక్క రైతులు తిప్పలు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు. రాష్ట్రంలో యాసంగి పంట సీజన్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియా, డీఏపీ దొరకడం లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం క్యూలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. వరి, మొక్కజొన్న కీలక దశకు చేరుకోవడంతో యూరియా, డీఏపీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళనకు గురికావద్దని వ్యవసాయ శాఖ చెబుతుంది. ఏడాది యాసంగికి కావలసిన ఎరువుల నిల్వలను అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ సీజన్లో 10 లక్షల టన్నుల యూరియా, 1,50,000 టన్నుల డీఏపీ, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్, 1,30,000 టన్నుల ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ వారంలో కేంద్రం నుంచి 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేవలం 61,800 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది కేంద్రం. దీంతో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటున్నారు రైతు సంఘం నాయకులు. ఈ యూరియాను అందుబాటులో పెట్టాలి. ఇప్పుడు మనకు రావాల్సినటువంటి యాసంగి 10 లక్షల టన్నులు వెంటనే మీరు నిల్వలు పెట్టి ఎంఆర్పి ధరకే అమ్మేటటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతైతే రావాలో అంత కేంద్రం ఇవ్వాలి. కానీ కేంద్రం మనకు రావాల్సినటువంటి ఇది ఇవ్వడం లేదు. ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళే పన్నుల్లో 2.11% మనకు రావాలి, అది రావడం లే. గత యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈసారి నీటి వనరులు, భూగర్భ జలాలు పెరగడంతో వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం 5 నుంచి 10% వరకు పెరిగింది. యూరియా వాడకం కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పటికే 1.9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా వినియోగం పెరిగింది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు. సొసైటీల ద్వారా కూడా ఎంత అమ్ముతున్నారు? 10% సొసైటీల ద్వారా అమ్ముతున్నారు. అందుకోసం ఏంటంటే ప్రైవేటు మార్కెటింగ్ అంటేనే అది రైతులను మోసం చేయడమో, రైతుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యవస్థ. దాన్ని నిరోధించాలంటే మీరు మార్కెట్ కమిటీల ద్వారా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఒక మార్కెట్ ఉంది. మార్కెట్ కమిటీల ద్వారా అమ్మించండి. రాష్ట్రంలో ఈ నెలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచామని అంటుంది ప్రభుత్వం. యూరియా, డీఏపీ సరఫరా రెగ్యులర్గా జరిగేలా వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తోంది. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. పిఎస్ఈఎస్లు, వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, డీలర్లతో రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా అధికారులు, అగ్రికల్చర్ సొసైటీలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.